ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. హృది అంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. భాగవతంలోని 10వ స్కందంలో మనము శ్రీకృష్ణ లీలలు గురించి వివరంగా తెలుసుకుంటున్నాము. ఈరోజు భాగవతంలోని 10వ స్కందంలో 62వ అధ్యాయంలో మనకు ఉషా అనిరుద్ధుల యొక్క వివాహ మహోత్సవం గురించి తెలుసుకుందాం. ఉషా ఎవరు అంటే ఆమె బాణాసురుని యొక్క కుమార్తె. మరి అనిరుద్ధుడు వచ్చి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని యొక్క మనవడు. అంటే శ్రీకృష్ణుడు, రుక్మణీదేవి వారి యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు, రుక్మావతి వారి యొక్క కుమారుడే అనిరుద్ధుడు. ఇక మనము ఉషా గురించి తెలుసుకుందాము. బలి మహారాజు యొక్క 100 పుత్రులలో జ్యేష్ఠుడు బాణాసురుడు అన్నమాట. ఈ బాణాసురుడు గొప్ప శివభక్తుడు. శివుని గురించి తపస్సు చేసి వరాన్ని పొందినవాడు. ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు, వరాలను పొందుతూ ఉంటాడనమాట. ఇక అట్లా వరాల్ని పొందడం వలన అతడు ఎలాగ ఉండేవాడు అంటే ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయనకు సేవలు చేసే విధంగా ఉండేవారట. అంటే ఆ విధంగా వరాలని బాణాసురుడు శివుని నుంచి పొందుతూ ఉండేవాడు. ఒకసారి ఒక వరం ఎలాగ పొందాడు అంటే శివుడు ఆయన తాండవ నృత్యం చేస్తున్నారు. ఈ బాణాసురునికి 1000 హస్తాలన్నమాట. ఆ యొక్క 1000 హస్తాలతో ఏం చేశారు ఆ బాణాసురుడు? ఆ 1000 హస్తాలతోటి సంగీత వాద్యాలను మారుమ్రోగించడం జరిగింది. ఆ యొక్క దీనికి శివుడు చాలా ఆనందపడిపోయాడు. సాధారణంగా మనం ఒక హస్తంతోనే ఒక వాద్యాన్ని మోయించినప్పుడు అదొక శబ్దము. కానీ అలాగ 1000 హస్తాలతో అన్ని రకాలైనటువంటి వాద్యాలను మ్రోగించేసరికి శివుడు తాండవ నృత్యం చేస్తూ పరమానంద భరితుడయ్యాడనమాట. ఇక ఏం వరం కావాలో కోరుకో బాణాసుర అని అడిగినప్పుడు బాణాసురుడు ఏం చేశారు? ఇదే అదను అనుకొని నా యొక్క పురం ఉంది కదా, అంతఃపురము, దానికి నీవు రక్షకుడిగా ఉండు అని శివుణ్ణి కోరడం జరిగింది. శివుడు అశుతోషి అంటే త్వరితగతిన ఆయన ఆ యొక్క ఆనందాన్ని పొందినప్పుడు, సంతృప్తి పడినప్పుడు ఆయన వెంటనే వరాలను ఇచ్చేస్తాడు అసురులకి. కానీ తరువాత విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, బాణాసురుడు కోరుకున్న వెంటనే శివుడు ఆ అభయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ఎప్పుడైతే బాణాసురుడు ఆ వరాన్ని పొందాడో ఇక మిథ్యాహంకారంతో అందరి మీద దండెత్తడం, ఓడించడం ఆ విధంగా చేస్తూ అందరినీ భయభ్రాంతుల్ని చేస్తున్నాడనమాట. ఇక అందరికీ ముగిసాక ఒకసారి ఏం చేశాడు బాణాసురుడు? శివుని వద్దకే వచ్చి నాకు సాటి మేటి ఎవ్వరూ లేరు, నీ ఒక్కడివే మిగిలి ఉన్నావు,
నీతో నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను. నాకు సరిసాటి నీవొక్కడివే అంటూ భగవంతునితోనే చెప్పడం జరిగిందనమాట. ఇక శివుడు చిరునవ్వు చిందిస్తూ, ఓ బాణాసురా, నీకు ఆ వరాన్ని ఇచ్చింది సత్ఫలితాలను పొందడం కోసమే కాకుండా ఈ విధంగా మిథ్యాహంకారంతో విర్రవీగడం కోసం కాదు. నీవు ఇలాగ నన్నే యుద్ధానికి రమ్మని చెప్పావు కదా. నీ యొక్క ఆ అహంకారం అనేది త్వరగా నువ్వు భంగపడతావు. నీ యొక్క రథం నుంచి ఆ యొక్క పతాకం ఉంటుంది కదా, అది నేల మీద పడే రోజు త్వరలో ఉంది అని చిరునవ్వుతో ఆయన చెప్పి నిష్క్రమించడం జరిగింది. అయినా బాణాసురుడికి అదొక కోరికగా ఉంది, శివునితో యుద్ధం చేసి గెలవాలి అనే విధంగా. ఇక ఈ బాణాసురునికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరే ఉష. చాలా సౌందర్యవతి అనమాట. ఆమెను ఎలాగ పెంచారు బాణాసురుడు అంటే, ఆమె యొక్క అంతఃపుర సౌధంలో మగ పురుషులెవ్వరూ ప్రవేశించడానికి లేదు. అందరినీ కూడా వనితలనే అక్కడ ఉంచడం జరిగింది. ఎవ్వరు కూడా మగవాళ్ళు తెలియకుండా అక్కడ వెళ్ళడానికి లేదు. ఆ విధంగా అంత అద్భుత సౌందర్య రాశిగా ఉన్నటువంటి ఉషాని ఆయన పెంచుతూ ఉన్నారు. ఇక ఈ ఉష ఏం చేశారు, ప్రతిరోజు ఆమె అదే చెలికత్తెలతో ఆనందంగా గడుపుతూ అలాగా ఉండేది. కానీ ఆమె ఒకరోజు ఒక కలను గాంచింది. ఆ కలలో మన్మధుడిలాగా ఉండేటువంటి ఒక రాకుమారుడు చాలా సౌందర్యవంతంగా ఉండి ఆమె యొక్క కలలో కనిపించాడు. ఏదో ఒకరోజు కళ అనుకున్నది ఉష. కానీ ప్రతిరోజు అదే విధంగా ఆ రూపాన్నే కలగంటుందన్నమాట. ఆ విధంగా కలగని ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ అలాగ ఉండేసరికి ఒకరోజు ఆ సుందర యువకుడు కలలో రాలేదు. అప్పుడు ఆమె ఏం చేసింది, అలాగే కలవరపడుతూ గట్టిగా అరుస్తుంది నిద్రలో. చుట్టూతా ఉన్నటువంటి చెలికత్తెలందరూ కూడా పరిగెట్టున వెళ్ళి లేపి అడిగినప్పుడు ఆమె సిగ్గుపడుతూ అలాగే ఉన్నది. ఇక ఆమె యొక్క ప్రియ సఖి, ఆమె పేరు చిత్రలేఖ. ఆమె పేరుకు తగినట్టే చిత్రాలను ఆమె లేఖనంగా చేయడంలో చాలా నేర్పరి అన్నమాట. అలాగా ఆ చిత్రలేఖకు ఇక అన్ని విషయాలను ఉష తెలియచేయడం జరిగిందనమాట. ఇక ఆమె చిత్రలేఖనం చేస్తుంది కాబట్టి, నేను చెప్పిన ఆ యువకుడి రూపాన్ని నువ్వు చిత్రించాలి అన్నప్పుడు చిత్రలేఖ చాలామంది గంధర్వులు, విద్యాధరులు అందరినీ కూడా, అదేవిధంగా యాదవ వంశంలో ఉన్నటువంటి యువకులు అందరినీ చిత్రించడం జరిగింది. అలాంటి చిత్రంలో ఒక చిత్రము ఉష ఎప్పుడూ కూడా ఆమె కలలో వస్తున్నటువంటి ఆ యొక్క రూపాన్ని కాంచి, ఈ రూపమే నేను ప్రతినిత్యము నా కలలో కాంచుతున్నాను అని చెప్పినప్పుడు చిత్రలేఖ చెప్పింది, ఈ యొక్క కుమారుడు అంటే రాకుమారుడి పేరు ఈయన అనిరుద్ధుడు. ఈయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని యొక్క మనవడు, ద్వారకాలో ఉంటాడు అని చెప్పి ఆమె యొక్క యోగ సిద్ధి వలన ద్వారకాకు ఆకాశ మార్గాన ప్రయాణమై వెళ్ళి ఆ యొక్క అనిరుద్ధుడికి అన్ని విషయాలను తెలియచేసి అనిరుద్ధుడిని వెంటబెట్టుకొని అదేవిధంగా ఆకాశ మార్గాన తిరిగి ఉషా యొక్క ఆ మందిరానికి చేరుకోవడం జరిగింది. ఇక ఆ ఎదురుగా ఆ యొక్క అనిరుద్ధుడిని చూసేసరికి ఉష చాలా ఆనందపడింది. అంటే ఇన్ని రోజులు ఆమె కలలోనే చూస్తుంది, ఇప్పుడు ప్రత్యక్షంగా ఎదురుగా ఉండేసరికి చాలా ఆనందపడింది. అనిరుద్ధుడు కూడా ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధుడయి అక్కడే ఉండిపోవడం జరిగింది. ఆ విధంగా కొన్ని రోజులు సాగినప్పుడు ఈ వార్త కొద్ది కొద్దిగా, అంటే లోపల మగ పురుషుడున్నాడు అన్న విషయము కొద్దిగా బయట ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీలకు తెలియడము, వారి ద్వారా ఆ విషయము బాణాసురుని వరకు వెళ్ళడం జరిగింది. ఇక బాణాసురుడు కోపోద్రిక్తుడయ్యాడు. తన సైనికులను అది నిజమా కాదా వెళ్ళి తెలుసుకోండి
అని పంపించడం జరిగింది. ఆ సైనికులు లోపలికి రావడము, అనిరుద్ధుడిని చూసి అనిరుద్ధుడితో పోరాడి అందరూ కూడా పరాజితులు అవుతారు. ఇక మళ్ళీ బాణాసురుడికి విషయం తెలుస్తుంది. బాణాసురుడు నేరుగా ఉషా ఉన్నటువంటి ఆ మందిరానికి రావడంతో అక్కడ అనిరుద్ధుడిని చూసి కోపోద్రిక్తుడై ఆ అనిరుద్ధుడితో పోరాడాడనమాట. అలాగా పోరాడిన సమయంలో అనిరుద్ధుడు ఒక్కడిగా ఉన్నాడు. కానీ ఈ యొక్క బాణాసురుడు 1000 హస్తాలతో చాలా బలవంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క అనిరుద్ధుడు కూడా బలవంతుడే. కాబట్టే బాణాసురుడు అనిరుద్ధుణ్ణి నాగబంధంతో అతన్ని బంధించడం జరిగిందనమాట. నాగపాసం అంటారు కదా! ఆ దానితో బంధించడం జరిగింది. సరిగ్గా ఆ యొక్క సమయం ఏమిటి అంటే చాతుర్మాసం జరుగుతుంది. చాతుర్మాసం అంటేనే వర్ష ఋతువు. ఆ సమయంలో ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోతారు. ఇక బయటి ప్రపంచం అనేది తెలియదు. అలాంటప్పుడు ద్వారకాలో అందరూ కూడా అనిరుద్ధుని గురించి తర్జన భర్జనలు చేస్తున్నారు. అనిరుద్ధుడు వెళ్ళి 4 మాసాలు గడవబోతుంది. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో అని ఆ ద్వారకాలో ఉన్నటువంటి యాదవ వంశంలో అందరూ కూడా వెదుకుతూ ఉన్నారనమాట. అక్కడ అంతఃపురాలలో చుట్టుపక్కల. కానీ అనిరుద్ధుడు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ నాగపాశంతో బంధించబడి ఉన్నాడు. ఈ విషయము నారద మహర్షి వలన వారికి యాదవ వంశంలో ఉన్నటువంటి వారికి తెలిసిందనమాట. అప్పుడు వెంటనే అందరూ కూడా ఏమయ్యారు, ఈ బాణాసురుడి మీద యుద్ధం చేసి అనిరుద్ధుణ్ణి విడిపించుకొని రావాలి అని యాదవ సైన్యం అంతా కూడా బయలుదేరింది. ఇక ఈ బాణాసురుడు ఏం చేశాడు, ఎప్పుడైతే ద్వారకా నుంచి యాదవులు అందరూ వస్తున్నారు అని తెలుసుకొని, బలరాముడు అందరూ వస్తున్నారు కదా, తెలుసుకొని ఈ యొక్క శివుని వరం పొంది ఉన్నాడు. అంటే శివుడు తన పురంకంతా కూడా రక్షకుడుగా ఉండాలి అని అభయం తీసుకున్నాడు. కాబట్టి ఇక బాణాసురుడు వెళ్ళి శివునితో మొరపెట్టుకోవడం వల్ల ఇక భక్తుణ్ణి రక్షించాలి అనే ఆ కోరికతో శివుడు, తర్వాత కార్తికేయుడు, ప్రమద గణాలు అందరితోటి ఆ యుద్ధస్థలికి రావడం జరిగింది. ఇక్కడ ఆ యుద్ధంలో బాణాసురుని యొక్క సోదరుడు భానుడు, అతడేమో సాత్యకితో యుద్ధం చేస్తున్నాడు. ఇక బలరాముడేమో కార్తికేయునుడే ఆ ప్రథమ గణాలకు అందరికి కూడా సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ ఆ కార్తికేయునితో బలరాముడు, తరువాత బాణాసురుడేమో జాంబవతి కుమారుడు, శ్రీకృష్ణ జాంబవతి కుమారుడైనటువంటి సాంబునితో యుద్ధం చేయడం ఆరంభమైంది. ఎవ్వరు ఎవ్వరికి తీసిపోని విధంగా యుద్ధము ఆ విధంగా జరుగుతున్నది. కానీ ఎప్పుడైతే బలరాముడు తన యొక్క హలాయుధంతో విజృంభించడం జరిగిందో, అటువైపు బాణాసురుని వైపు ఉన్నటువంటి సేనలన్నీ కూడా చెల్లాచెదురయ్యి అందరూ పారిపోవడం జరిగింది. ఇక అందరు వెళ్ళిపోయేసరికి ఇక బలరామునితో యుద్ధం చేస్తున్న కార్తికేయుని సైన్యం కూడా వెళ్ళిపోవడము జరిగింది. ఇక బాణాసురుడే ఆ యుద్ధస్థలికి రావడం జరిగింది. ఎప్పుడైతే బాణాసురుడు రావడం జరిగిందో, శ్రీకృష్ణుడు అతని యొక్క రథాన్ని మొదట రథసారథిని చంపివేయడం జరిగింది. తర్వాత ఆ రథం యొక్క ధ్వజాన్ని క్రిందకు బాణంతో కొట్టి పడవేయడం జరిగింది. అంటే పరమశివుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్కు అక్కడ జరిగింది. అంటే మిథ్యాహంకారంతో ఆ ఫలితాన్ని తీసుకొని మంచికి ఉపయోగించాలి. అలా కాకుండా ఇచ్చిన వారి మీదే వారు వ్యతిరేకతను ప్రదర్శించడము అనేది అక్కడ చాలా ఈ విషయం కదా. తర్వాత వెంటనే ఇంకా పాంచజన్యాన్ని పూరించారు కృష్ణ భగవానుడు. బాణాసురుని యొక్క శిరస్సును ఖండించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఏమైంది, బాణాసురుని యొక్క తల్లి వింధ్యావళి. వింధ్యావళి ఎవరు? బలిచక్రవర్తి యొక్క మహారాజు యొక్క పత్ని. ఆమె తన కుమారుని మీద
పుత్ర వాత్సల్యంతో ఆమె వివస్త్రయే అంటే నగ్నముగా అక్కడ వచ్చి నిలబడడం జరిగింది. ఇక శిరస్సును ఖండించేస్తాడు కదా! అందుకని. ఎప్పుడైతే ఆమె వివస్త్రగా అక్కడ ఉండడాన్ని శ్రీకృష్ణ భగవానుడు చూసి తన మోముని పక్కకు తిప్పుకోవడంతో ఇదే అదను అనుకొని బాణాసురుడు పారిపోవడం జరిగింది. అంటే బాణాసురుడు తల్లి యొక్క ప్రోద్బలంతో అక్కడ ఆ సమయానికి తప్పించుకోవడం జరిగింది. ఇక శివుని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రమద గణాలు అందరూ కూడా యుద్ధంలో పాల్గొంటూ అందరూ కూడా పరాజితులవుతూ ఉన్నారు. శివుడు ఇంకా కార్తికేయుడు వెళ్ళిపోయాడు. ప్రమద గణాలు అన్నీ కూడా పారిపోయాయి. ఇక శివుడేం చేశారు? చివరగా శివజ్వరం అనే ఒక ఆయుధాన్ని ప్రయోగించాడనమాట శివుడు. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు విష్ణుజ్వరం అనే ఆయుధాన్ని ప్రయోగించడం జరిగింది. ఆ శివజ్వరం అనే ఆయుధము కొద్దిసేపు ఆ విష్ణుజ్వరం అనే ఆయుధంతో పోరాడి ఇక శక్తి సన్నగిల్లిపోయి ఇక తిరిగి వెళ్ళిపోలేకుండా నేరుగా భగవంతుని వద్దకు వచ్చి శరణాగతి పొంది భగవంతుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. భగవంతుడు దాని యొక్క అభ్యర్థనను తీసుకొని ఆ యొక్క శివజ్వరం అనే ఆయుధాన్ని విడిచిపెట్టడం జరిగింది. అది తిరిగి వెళ్ళిపోయింది. ఇక ఆ విధంగా జరుగుతున్న సమయంలో బాణాసురుడు మళ్ళీ ఉత్సాహంతో ఆ యొక్క యుద్ధస్థలికి రావడం జరిగింది. ఇక ఈసారి కృష్ణ భగవానుడు ఆయన్ని చక్రాయుధంతో ఆయన శిరస్సుని ఖండించాలి అని మళ్ళీ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇంకా ఏం చేశారు? అతన్ని శిరస్సును ఖండించడం కాదు, మొదట మిథ్యాహంకారంతో విర్రవీగుతూ ఉండే అతని యొక్క 1000 హస్తాలను ఖండించాలి అని ఆ యొక్క సుదర్శన చక్రంతో 4 హస్తాలను మాత్రము ఉంచి మిగిలిన హస్తాలన్నింటిని కూడా ఆ చక్రంతో ఖండించడం జరిగింది. ఇక బాణాసురుడు హాహాకారాలు చేస్తూ ఇక మరణిస్తాము అన్న ఆ యొక్క భయంతో శివుణ్ణి అభ్యర్థించడం జరిగింది. శివుడు అశుతోషి కదా! వెంటనే ఆయన హృదయము అలాగే కరిగిపోతుంది. కాబట్టి తన యొక్క భక్తుణ్ణి రక్షించాలి అని కృష్ణ భగవానుని వద్ద అభ్యర్థించారనమాట. అప్పుడు కృష్ణుడు శివునితో ఈ అంటే అతనికి అభయం ఇచ్చి సారీ ఆ యొక్క బాణాసురునికి అభయం ఇచ్చి చంపను అనేసి తర్వాత శివుణ్ణి చూసి శివునితో ఈ విధంగా పలుకుతున్నారు. ఓ రుద్ర, నీవు అశుతోషి అన్న నామం వల్ల నీవు వెంటనే ఇలాంటి అసురులకు అందరికీ కూడా నువ్వు వరాన్ని ఇచ్చేస్తావు. కానీ వరాన్ని తీసుకున్న వారు దానిని మంచి ప్రయత్నానికి ఉపయోగించకుండా తిరిగి నీ మీదకే ఆ యొక్క వరాన్ని ప్రయోగించడానికి చూస్తారు. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఈ బాణాసురుడు భక్త ప్రహ్లాదుని యొక్క వంశం వాడు. కాబట్టి ఇతడు వధార్హుడు కాడు. ఇతన్ని వధించడానికి లేదు. ఎందుకంటే నరసింహస్వామి నుంచి భక్త ప్రహ్లాదుడు అలాంటి వరాన్ని పొందారు. నా తరం 25 తరాల్లో ఎవ్వరు కూడా మరణించడానికి లేదు అని ఆ యొక్క వరాన్ని పొందడం వల్ల ఇతడు మరణానికి ఇది కాదు. కాకపోతే నేను ఎందుకు అతని యొక్క హస్తాలను ఖండించాను అంటే అతడు నీ వద్ద వరాన్ని పొంది నిన్ను అతని యొక్క అంతఃపురానికే సేవకునిలాగా అంటే రక్షకునిలాగా ఉంచాడు. అది చాలా అధర్మము. అది తెలియచేయాలి అని ఈ విధంగా చేశాను. ఇక మీదట బాణాసురుని వైపు చూసి నీవు భగవంతునికి శివునికి నీవు వచ్చి సేవకునిగా సేవలు చెయ్యి, నీకు సేవలు చేయడం కాదు, నీకు రక్షకుడిగా ఉండడం కాదు అని అతనికి తెలియచేయడం జరిగింది. బాణాసురుడు అలాగే శరణాగతి పొంది వెంటనే వెళ్ళి ఉషా అనిరుద్ధులను తీసుకొని వచ్చి కృష్ణ భగవానునికి అప్పగించడం జరిగింది. కృష్ణ భగవానుడు వారిని ద్వారకా నగరానికి తీసుకువెళ్ళి అక్కడ అంగరంగ వైభవంగా వారికి వివాహాన్ని చేయడం జరిగింది. ఇది ఉషా అనిరుద్ధుల యొక్క వివాహం. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు నృగమహారాజు
అనే అతనికి శాప విమోచనాన్ని కలిగించారు. దీనిని మనము 10వ స్కందంలో 64వ అధ్యాయంలో మనము చదవవచ్చనమాట. ఎవరు ఈ నృగమహారాజు అని చూసినప్పుడు మనకి శ్రీకృష్ణుడు, జాంబవంతుడు వారి యొక్క కుమారుడే సాంబుడు. ఈ సాంబుడు చిన్నప్పుడు స్నేహితులందరినీ చేరదీసి చాలా అల్లరిగా తిరుగుతూ ఉండేవాడనమాట. ఆ విధంగా ఒకరోజు స్నేహితులందరినీ తీసుకొని ఆ యొక్క అడవికి వెళ్ళడం జరిగింది. అలాగా అడవికి వెళ్ళి అక్కడ జలక్రీడలాడి మళ్ళీ ఎన్నో ఇవన్నీ అయిన తర్వాత చాలా దాహం వేయగా ఏం చేశారు? జలం కోసం వెదుకుతూ ఉన్నారు సాంబుడు, అతని యొక్క స్నేహితులు. వారికి ఎక్కడ కూడా జలం దొరకలేదు. వెంటనే వాళ్ళు అలాగే వెదుకుతూ వెదుకుతూ వెళ్ళగా అక్కడ ఒక చోట పాడుబడిన బావి ఉన్నది. ఆ బావిలో ఏమైనా కనీసం నీళ్లుంటాయేమో అని తొంగి చూసినప్పుడు ఆ బావిలో దీనాస్థితిలో ఒక పెద్ద ఊసర వెళ్ళి ఉన్నదనమాట. దాన్ని చూసి మొదట భయపడ్డారు. కానీ దానిని ఆ దీనావస్థను చూసి ఎలాగైనా ఆ ఊసరవెల్లిని బయటకు రప్పించాలి అని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నము ఫలించలేదు. ఇక అందరు కూడా బయలుదేరి వెళ్ళి ద్వారకాకు వెళ్ళి కృష్ణ భగవానునికి ఆ విషయం తెలియజేయడం జరిగింది. శ్రీకృష్ణుడు వెంటనే హుటాహుటి ఆ ప్రదేశానికి వచ్చి ఆ ఊసర వెళ్ళిని తన యొక్క ఎడమ చేతి ఎడమ హస్తముతో దానిని పైకి లాగి వదిలిపెట్టేయడం జరిగింది. ఎప్పుడైతే కృష్ణ భగవానుని యొక్క ఆ కర స్పర్శ దానికి తగిలిందో వెంటనే ఒక దివ్య పురుషునిగా రూపాన్ని పొందడం జరిగింది. అక్కడ ఉన్న సాంబుడు, స్నేహితులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే కృష్ణుడు ఎవరు నీవు అని అడిగినప్పుడు ఆ యొక్క దివ్య పురుషుడు తన యొక్క కథను కృష్ణ భగవానునికి చెప్పడం జరిగింది. ఏమిటి అంటే అతను చెప్తున్నాడు, నా పేరు నృగు, అంటే నృగు మహారాజు. నేను చాలా రాజ్యాన్ని, ప్రజల్ని కన్న బిడ్డల వలె చూస్తూ రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉన్నాను. చాలా దానాలను చేసేవాడిని. బ్రాహ్మణులను భక్తితో, మర్యాదతో వారిని అందరినీ కూడా సేవించేవాడిని. ఎక్కువగా గోవుల్ని ఆ బ్రాహ్మణులకు దానం ఒసిగేవాడిని. ఇలాగా లక్షల గోవులు కూడా ఇచ్చేవారట ఆ నృగ మహారాజు. అలాంటి సమయంలో ఒక బ్రాహ్మణుడికి కొన్ని గోవులను దానం చేసినప్పుడు ఒక గోవు కొన్ని రోజులు ఆ బ్రాహ్మణుడి వద్దే ఉండి తిరిగి మహారాజు ఉన్నటువంటి సౌధంలో గోశాలకి వచ్చి చేరిపోయిందనమాట. ఇక మహారాజుకు ఆ విషయం తెలియకుండా అదే గోవుని ఇంకొక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం జరిగింది. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు మొదటి బ్రాహ్మణుడు ఆ గోవుని గుర్తించి, ఇది మహారాజు మనకు కానుకగా ఇచ్చినటువంటి గోవు కదా, దీనిని మళ్ళీ ఈ బ్రాహ్మణుడికి ఇవ్వడం జరిగిందే అని వెంటనే వారిద్దరూ వాదోపవాదాలకు దిగారు. ఈ గోవు నాది అని ఒక బ్రాహ్మణుడు, కాదు నాకు కానుక ఇచ్చారని ఇంకొక బ్రాహ్మణుడు. సరే మనము రాజసభకే వెళ్ళి దీనిని తేల్చుకుందాము అనేసి నేరుగా వారు ఆ యొక్క రాజ్యసభకే వెళ్ళారనమాట. రాజు ఉన్నటువంటి ఆ సభకు వెళ్ళేసరికి అక్కడ రాజు అందరూ ఆసీనులై ఉన్నారు. ఆ రెండవ బ్రాహ్మణుడు మహారాజుతో విన్నవించారు, మహారాజా మీరు ఈ గోవుని నాకు అప్పగించారు, కానీ ఈ బ్రాహ్మణుడు తనది అని ఇక్కడ తెలియచేస్తున్నాడు అన్నప్పుడు ఆ మొదటి బ్రాహ్మణుడు కూడా, మహారాజా మీరు ఈ గోవును నాకు ఇదివరకే నాకు దానం చేశారు, ఇది కొన్ని రోజులుగా కనబడలేదు, అది మళ్ళీ మీ వద్దకే చేరింది, దానిని మీరు ఈ విధంగా ఇచ్చారు అని ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి రాజు అక్కడ తెలియకుండా అపరాధాన్ని చేయడం జరిగింది. అంటే ఒకే గోవుని ఇద్దరికి ఇవ్వడం వలన ఆయన పాప కార్యం చేసిన
ఆ యొక్క ఫలితాన్ని పొందారు. ఇక ఆ పరిష్కారమే అవ్వలేదు ఆ సమస్య. అలాగే మీకు ఎన్నో లక్షల గోవులను ఇస్తానంటే కూడా ఆ బ్రాహ్మణులు దానిని తీసుకోవడానికి సిద్ధం లేరు. ఆ గోవే మాకు కావాలి అన్నట్టుగా ఉండడం వల్ల అది ఆ సమస్య పరిష్కారమే కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఈ నృగమహారాజు మరణించడం జరిగింది. ఆ మహారాజు చేసినటువంటి పాప కర్మలు పుణ్యకర్మల్ని బట్టి యమపురికి ఆ యమభటులు వచ్చి తీసుకువెళ్ళినప్పుడు యమధర్మరాజు నృగమహారాజుని అడిగారు, నీవు మొదట పుణ్యకార్యాలను ఫలితాన్ని పొందుతావా లేదా పాపకార్య ఫలితాలను పొందుతావా అని అడిగినప్పుడు ఆ మహారాజు నేను మొదట పాపకార్యాలనే ముగిస్తాను అన్నప్పుడు ఆ, ఆ విధంగా ఆ పాపకార్య ఫలితంగా ఆయన ఊసరవెల్లిగా ఆ బావిలో జీవించే విధంగా ఫలితాన్ని పొందడం జరిగింది. ఇక ఆ భగవంతుని యొక్క ఆ కరస్పర్శ వలన మృగమహారాజు రూపాన్ని తనకు కావలసిన తను అదే దివ్య పురుషుని యొక్క రూపాన్ని పొంది ముక్తిని పొందాడు. ఇది ఆ యొక్క సాంబుడు అంటే సాంబుడు వెళ్ళి ఆ బావిలో చూడడం వల్ల అది భగవంతునికి తెలియడం వల్ల రావడం వల్ల ఆ నృగమహారాజునికి విముక్తి, ఆ శాపం నుంచి కూడా విముక్తి అనేది ప్రసాదించడం జరిగింది. ఇక సాంబుని యొక్క వివాహాన్ని కూడా జరి జరిగింది. కానీ సాంబుని వివాహం ఏ విధంగా జరిగింది అని మనము చూసినప్పుడు ఈ సాంబుని యొక్క వివాహం మనకి 10వ స్కందంలో 68వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నదన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు జాంబవతి యొక్క కుమారుడే సాంబుడు. దుర్యోధనుడు తన కుమార్తె అయినటువంటి లక్ష్మణకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడనమాట. అలాగా స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు దుర్యోధనుడు అందరినీ సామంత రాజులను అందరినీ కూడా ఆ స్వయంవరానికి ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా వెళ్ళారు. ద్వారకా నుంచి యాదవ రాకుమారులు, తర్వాత బలరాముడు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వారందరికీ కూడా తగు రీతిన దుర్యోధనుడు విడది ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక స్వయంవరము ఆ, ఆ, చేయడం అదే స్టార్ట్ అయిందనమాట. ఆ స్వయంవరం జరుగుతూ ఉన్నప్పుడు సాంబుడు ఏం చేశాడు, లక్ష్మణ యొక్క సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను ఎలాగైనా అపహరించి గాంధర్వ వివాహం అది క్షత్రియులలో అది వారికి ధర్మమే కాబట్టి ఏ విధంగానైనా ఆమెను అపహరించి వివాహం చేసుకోవాలి అని కౌరవ యాదవ సైన్యాలు అందరూ ఉన్నారు, సామంత రాజులు అందరూ ఉంటే కూడా ఆ, ఆమె యొక్క లక్ష్మణ వద్దకు వెళ్ళి ఆమెని చేయి పట్టి తన యొక్క రథంలో ఎక్కించుకొని పారిపోతూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఆ సమయంలో సారీ మాతాజీ బలరాముడు ఆ, లేదు స్వయంవరానికి. యాదవ వంశంలో రాకుమారులందరూ వచ్చారు. తరువాతనే బలరామునికి నారదముని వల్ల తెలుస్తుంది. అది కరెక్ట్. ఆ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ యొక్క కౌరవులు సైన్యము అతన్ని వెంబడించి సాంబణ్ణి ఒక్కడిగా ఉన్నాడు కదా, కౌరవ వంశంలో వాళ్ళు అందరు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అతన్ని బంధించి హస్తినాపురానికి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే సాంబుడు బంధించబడ్డాడో ఈ విషయము ఆ, నారద మహర్షి వలనే ద్వారకాలో తెలిసిందనమాట ఈ విషయం. ద్వారకాకి తెలిసినప్పుడు అక్కడ అందరూ కూడా సాంబుడిని ఈ విధంగా కౌరవులు బంధించి హస్తినాపురంలో ఉంచారు అని తెలిసినప్పుడు యాదవ వంశం అంటే ఉగ్రసేనుని మధురా నుంచి కూడా ఉగ్రసేనుని యొక్క తరపున అక్కడ యాదవులు అందరూ ద్వారకా నుంచి యాదవులు అందరూ కూడా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దండెత్తి వెళ్ళాలి హస్తినాపురకు అని ఇక్కడ ప్రయత్నాలన్నీ చేస్తున్నారనమాట. కానీ బలరాముడు ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా శాంతపరిచాడు. ఎందుకంటే యుద్ధము వలన ఆ యొక్క మైత్రి సంబంధం అనేది ఏర్పడదు. యుద్ధం కాకుండా నేనే వెళ్ళి ఆ యొక్క సంధి చేసుకొని
సాంబుణ్ణి తీసుకువస్తాను అని బలరాముడు బయలుదేరే విషయాన్ని ఉద్ధవుని ద్వారా మొదట ఉద్ధవుడు వెళ్ళి హస్తినాపురానికి వెళ్ళి ఈ విధంగా బలరాముడు వస్తున్నారు అని తెలియజేయడం జరిగిందనమాట. ఇక ఎప్పుడైతే బలరాముడు కూడా అక్కడికి చేరుకున్నారు, బలరాముడు వస్తున్నారు అని తెలిసేసరికి కౌరవ వంశం అందరూ కూడా ఎదురేగి ఆయనకు చక్కగా స్వాగతం చేసి మందిరం లోపలికి తీసుకొచ్చి ఆయనకు ఉచిత ఆసనం ఏర్పరిచి కూర్చోబెట్టి ఆయన యొక్క పాదాలను కడిగి ఆ జలాన్ని శిరస్సుపై చల్లుకొని, ఎందుకు అంటే ఈ దుర్యోధనుడికి బలరాముడు గురువు. ఆ యొక్క యుద్ధ విద్యలన్నింటినీ కూడా గదాయుధంలో కూడా అన్నింటినీ బలరాముడి నుంచే తెలుసుకున్నారు. కాబట్టి బలరామునికి కూడా దుర్యోధనుడు అంటే చాలా ప్రియం. అంత గొప్ప శిష్యుడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా అన్నీ చేసేసరికి బలరాముడికి ఆనందపడిపోయారు. నా శిష్యుడు నన్ను ఎంతగా అభిమానించి ఎంత సాదరంగా ఆహ్వానించి గౌరవించాడు అని తబ్బిబ్బిపోయాడనమాట బలరాముడు. కానీ అంత అయ్యాక ఒక వినయంగా మర్యాదపూర్వకంగా బలరాముడు, మీరు ఒక్కనిగా సాంబుని చేసి మీరు ఆ విధంగా బంధించి ఉంచడము చాలా అధర్మం కదా అని ఆ ఒక్క వార్తను మాత్రమే అక్కడ ప్రయోగించడం జరిగింది. ఇక వెంటనే దుర్యోధనుల యొక్క సోదరులైనటువంటి అందరూ మూకమ్మడిగా, మేము దయతలిచి మీకు భూములనిచ్చున్నాము, అలాంటి భూముల్లో మీరు జీవనాన్ని సాగిస్తున్నారు, మీరు మాకు చెప్పడమా అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను, మీరు యాదవులు, మీరు క్షత్రియ యొక్క ఆ యొక్క ధర్మమే మీకు తెలియదు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాలను తెలియజేస్తూ ఆ విధంగా దుర్భాషలాడడం జరిగింది. అయినా బలరాముడు సవినయంగానే సాంబుణ్ణి వదిలిపెట్టండి అని ఆ యొక్క విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఇక ఈ కౌరవులు అలాగ కాకుండా అధిక గర్వంతో, మద గర్వంతో బలరాముణ్ణి, శ్రీకృష్ణుని, యాదవ వంశాన్ని అందరినీ కూడా హేళన చేస్తూ ఎగతాళిగా నవ్వుతూ అలాగ చేసేసరికి బలరామునికి చాలా క్రుద్ధుడయ్యాడనమాట. వెంటనే తన యొక్క ఆయుధమైన హలాయుధాన్ని పైకెత్తి, మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడే గంగలో గంగ నీటిలో కలిపేస్తాను అంటూ ఆ హలాయుధంతో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ సౌధాన్ని ఒక్కసారి కొట్టి లాగడం జరిగింది. ఎప్పుడైతే ఆ గదా అదే హల అంటే నాగలి కదా, దానితో ఆ విధంగా చేసేసరికి ఒక పక్కకు వంగిందనమాట ఆ యొక్క ప్రదేశము. వెంటనే కౌరవులు వీరందరూ కూడా భయపడిపోయారు. ఒక్క నిమిషంలోనే ఆ యొక్క రాజసౌధం అలాగా వంగిపోయింది. ఇక ఆయనకు కోపం వస్తే ఆ హస్తినాపురాన్ని అంతటిని కూడా గంగలో కలిపేస్తారు. కాబట్టి వారందరూ శాంతమయ్యి దిగి వచ్చి బలరాముని యొక్క పాదాలకు నమస్కరించి వారు అందరూ స్తుతించారనమాట. ఇక బలరాముడు కూడా ఆనందపడ్డాడు. ఇప్పటికీ కూడా మనము హస్తినాపురానికి వెళితే ఆ యొక్క బలరాముడు కోపంతో ఆ నాగలితో హలాయుధంతో ఆ యొక్క మందిరాన్ని ఒక లాగినప్పుడు అది పక్కకు వాలి ఉన్నటువంటి ఆ ప్రదేశం ఇప్పటికీ కూడా ఉన్నది. దాన్ని చాలామంది దర్శిస్తూ ఉన్నారు. ఆ యొక్క యాత్రలకు అలాగ వెళ్ళినప్పుడు వెళ్ళి చూస్తున్నారనమాట. ఇక అలాంటి మదగర్వితులైనటువంటి వారికందరికీ దండన ఇవ్వాలి అనే బలరాముడు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక వారందరూ కూడా స్తుతించి వెంటనే లక్ష్మణను, సాంబుని ఇద్దరిని తీసుకొచ్చి బలరామునికి అప్పగించడం జరిగింది. అంతేకాకుండా దుర్యోధనుడు మనస్ఫూర్తిగా ఎన్నో కానుకలను, వారికి వివాహం కోసము కానుకలను అన్నింటినీ కూడా ఇచ్చి వారితో పాటు అందరూ కూడా ద్వారకకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా వారందరూ కూడా ద్వారకకు చేరుకొని సాంబునికి, లక్ష్మణకు
వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారనమాట. ఇంతవరకు చాలు. ఓకే. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.